హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం క్రిస్పీ బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట షాప్స్‌లో క్రిస్పీ బఠానీ అమ్ముతూ ఉంటారు కదా! సేమ్ అదే టేస్ట్‌తో, అదే టెక్స్చర్‌తో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 ఆర్ 2 మంత్స్ పాటు హ్యాపీగా స్టోర్ చేసుకొని తినేసేయొచ్చు. సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ క్రిస్పీ బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు దాకా డ్రై బఠానీ తీసుకోండి. ఇవి మనకి ఏ షాప్‌లో అయినా, కిరాణా షాప్‌లో అయినా, సూపర్ మార్కెట్‌లో అయినా అవైలబుల్‌లో దొరుకుతాయి. ఇక్కడ నేను గ్రీన్ బఠానీ తీసుకున్నాను. మీరు యెల్లో కలర్‌లో ఉంటాయి. అవి కూడా తీసుకోవచ్చు. ఇలా బఠానీని 1 కప్ దాకా వేసుకోండి. ఇలా వేసుకొని నైట్ అంతా కూడా వాటర్ పోసి శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఈ బఠానీ నానబెట్టేటప్పుడు ఇందులో సాల్ట్ గానీ, వంట సోడా గానీ ఏమీ వేయలేదండి. ఇలాగే డైరెక్ట్‌గా వాటర్ పోసి నానబెట్టుకోండి. ఇలా నానిన బఠానీని వాటర్‌తో సహా మనం ఏ బౌల్‌లో ఉడికించుకుంటున్నామో ఆ బౌల్‌లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మంటని మీడియంలోకి టర్న్ చేసుకొని బాగా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించాలి. ఈ బఠానీని మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించకూడదండి. ఇలా 50% ఉడికితే సరిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసి ఈ వాటర్ అన్నీ కూడా పక్కకు వంపేయండి. ఈ బఠానీలో వాటర్ ఏమీ లేకుండా మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఒక క్లాత్ మీద వేసి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే తడిగా లేకుండా మొత్తం డ్రైగా ఉండేటట్టుగా తుడిచేసుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే చేతికి తడి అంటకూడదనమాట. ఇలా బఠానీకి తేమ లేకుండా చూసుకొని పక్కనుంచుకోండి. ఆ తర్వాత బఠానీ వేయించుకోవడానికి ఇలా వెడల్పుగా కొంచెం లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇక్కడ మనకి వేయించుకోవడానికి ఆయిల్ అనేది మరీ హీట్లో ఉండాలండి. ఇలా ఒక బఠానీ వేసి చూసుకుంటే ఆయిల్ హీట్లో ఉందో లేదో తెలిసిపోతుంది. ఇలా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని బఠానీలని వేసుకుంటూ వేయించుకోవాలి. ఈ బఠానీలని ఒకేసారి అన్నీ వేయకూడదు. ఇలా ఆయిల్‌లో సరిపోయినన్ని ఇలా వేసుకుంటూ బఠానీ వేగేటప్పుడు పైకి పేలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పైన మూతని ఇలా పెట్టుకుంటూ బఠానీని వేయించుకోవాలి. ఇలా బఠానీ వేగేటప్పుడు ఏదైనా మూతతో కవర్ చేసుకుంటే మన మీద ఆయిల్ పడకుండా ఉంటుంది. అలాగే బఠానీ వేగిందో లేదో తెలుసుకోవడానికి ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. బఠానీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఇలా పైకి కిందికి ఎగరేస్తే మనకి క్రిస్పీ సౌండ్ వస్తుందన్నమాట. ఇలా సౌండ్ వస్తే మనకి బఠానీ పర్ఫెక్ట్ గా వేగిపోయినట్టే. ఇలా ఒక వాయ వేసుకున్న తర్వాత ఇంకోసారి ఇలా కొన్ని వేసుకుని మూతని కవర్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాత్రమే ఈ బఠానీల్ని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే సరిగ్గా వేగవు. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా వేయించుకోండి. ఇక్కడ మనకి ప్రాసెస్ అంతా కూడా నానబెట్టుకోవడంలోనే లేట్ ఉంటుంది. ఇలా వేయించుకోవడంలో చాలా త్వరగా అయిపోతాయండి. చాలా త్వరగా వేగిపోతాయి. అస్సలు ఎక్కువ టైం పట్టదు. ఇలా మీరు ఎక్కువ బఠానీల్ని ఓపికతో ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే హాయిగా ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు హ్యాపీగా తీసుకొని తినేసేయచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలాగే అన్ని బఠానీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా వెడల్పుగా ఉండే బౌల్లో వేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. మీకు నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇలా పైకి కిందికి టాస్ చేసినట్టుగా చేసుకోండి. సో చూసారు కదా, క్రిస్పీ బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి బఠానీ ఆయిల్ కూడా అస్సలు ఎక్కువగా పీల్చుకోదు. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బఠానీని ఇలా 8గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఆర్ 2 మంత్స్ పాటు హ్యాపీగా తినేసేయచ్చు. ఇవి మీరు గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టినా ఇంట్లో చేశారంటే అస్సలు నమ్మరనమాట. షాప్లో నుండి తీసుకొచ్చారని అనుకుంటారు. అంత టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు కూడా ఇలాగే చేసేస్తారు. ఇంట్లో ఇలా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో టేస్టీ, వెరైటీ, సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.